హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజైతే సున్నుండలు చేస్తున్నామండి. మేము అయితే అత్తయ్య ఇంటికాడ నుంచి ఊరి నుంచి పంపించిందండి, సున్నుండల పౌడర్ పంపించింది. అవి మేము నెయ్యి వేసుకుని కలుపుకుందామని చెప్పేసి కలుపుతున్నాం. అత్తయ్య నెయ్యి వేయలేదు, బెల్లము అవి వేసి పౌడర్ పంపించింది, అన్నీ కలిపేసి. జిఆర్బి నెయ్యి అయితే చాలా బాగుంటుందండి, అందుకే నెయ్యి వేసుకుని మేము కాసి కలుపుతున్నామండి. ఈ నెయ్యి కాచాలండి. కాచిన తర్వాత కొంచెం వేడైన తర్వాత దింపేసుకుని కలుపుకోవాలి. అయితే నేను కలుపుతున్నానండి, చూడండి. సున్నుండలు అంటే ఎంతమందికి ఇష్టం అండి? అందరికీ ఇష్టం ఉంటుంది కదా. మాకైతే చాలా ఇష్టం అండి. మా హస్బెండ్ అయితే చాలా బాగా తింటారు సున్నుండలు. మా పాప కోసం, మా హస్బెండ్ కోసం, మా కోసం పంపించారు అత్తయ్య పిండి. ఇది కలుపుతున్నానండి. ఇందులో షుగర్ అన్నీ వేసేసి పట్టించేసి పంపించారు. ఓన్లీ నెయ్యి కలుపుకోవడమే అండి. మేము నెయ్యి కలుపుకుని, కాచిన నెయ్యి కలుపుకుని ఉండలుగా చుట్టుకోవాలి, బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ నెయ్యి కలుపుకోవాలండి. వీటిని తయారు చేసే విధానం నేను చూపించలేకపోతున్నానండి, ఎందుకంటే అత్తయ్య పౌడర్ పట్టించి పంపించారు కదా. వీటిని మినుములు, రైస్, కొంచెం రైస్ ఫ్రై చేసి, మినుములు ఫ్రై చేసి షుగర్ కట్ట ఆడిస్తారండి, అన్నీ కలిపి ఆడిస్తారండి మిల్లులోని. నెక్స్ట్ టైం చూపిస్తానండి వీటిని ఎలా చేస్తారో ఏంటనేది. ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు, మిక్సీలో బట్టి పౌడర్ పట్టుకోవచ్చు, కానీ చాలా బాగుంటాయండి. నెయ్యి బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. నెయ్యి తక్కువైతే మళ్ళీ వేసుకోవాలి, సరిపోకపోతే. పిండికి పడినంత తగినంత కలుపుకోవాలి నెయ్యి వేసి. ఎంతవరకు నెయ్యి పడుతుందో అంతవరకు నెయ్యి కలుపుకోవాలి బాగాని. ఆ పౌడర్ అంతా ఉండవేటట్టు కలుపుకోవాలి. పౌడర్ ఇలా కలిపేసుకోవాలండి ఉండవేటట్టు. ఇప్పుడు కలిసిపోయింది కదండి, ఇప్పుడైతే ఉండలు చేసేసుకుందాము. నేను చేస్తుంటే నాకు చేయడం అవ్వట్లేదండి, ఉండలు చేయడం సరిగ్గా రావట్లేదు, అందుకు మా హస్బెండ్ నొక్కుతున్నారు. ఉండలు మా హస్బెండ్ చేస్తున్నారు. ఇంకా చూడండి, ఇలాగా చేసుకోవాలి. ఇలా వచ్చేటట్టు చేసుకుంటే చాలా బాగుంటాయండి సున్నుండలు. మాకు చాలా ఇష్టం. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ అండి. రెడీ చేసేసుకోవడం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. రెడీ అయిపోయినాయండి, ఇంకా తినేయడమే లేట్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.